హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. 25 సిరీస్ల సుదీర్ఘ ప్రయాణం ముగించుకుని ఎందరో గాయని గాయకుల్ని పరిచయం చేసి ప్రతి తెలుగు ఇంటికి ఆనందాన్ని పంచిన ఈటీవీ వారి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పాడుతా తీయగా. పాడుతా తీయగా చల్లగా. మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో, కొత్త గాత్రాలు, కొత్త కథనాలతో, వినసొంపైన రాగాలతో మీ అందరికీ మధురమైన అనుభూతిని కలిగించడానికి పాడుతా తీయగా సిద్ధమైపోయింది. సో వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా సీజన్ 26 కి స్వాగతం, ఘన స్వాగతం. ఈటీవీ 30 వసంతాలతో పాటు పాడుతా తీయగా 25వ సిల్వర్ జూబ్లీ సీజన్ జరుపుకున్న ఆ అద్భుతమైన తరుణాన్ని, మీరు అందించిన ఈ అద్భుతమైన విజయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ముందుగా మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న మీ ప్రేక్షక మహాశయులందరికీను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా నాన్నకి సహకరిస్తూ నాకు ఎంతగానో అండగా ఉంటున్న మా పెద్దలు వాద్య బృందాన్ని అందరికీను నమస్కారం తెలుపుకుంటున్నాను. సో నేను ఈ సీజన్ 26 స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇక ఫుల్ జోష్తో జాలీగా మన మార్క్స్ వేసే జడ్జెస్ని ఒకసారి పిలిచేద్దాము. మనసు తాకే మధుర స్వరం, వందల పాటలతో మన హృదయాల్ని తాకిన గాయని, ప్లీజ్ వెల్కమ్ శ్రీమతి సునీత గారు. సునీత గారు, సీజన్ 26. What a wonderful journey. What? ఇన్నేళ్లలో మీకు ఈ పాడుతా తీయగా మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాల్టి వరకు మర్చిపోని ఒక ఇన్సిడెంట్ కానీ, ఒక మెమరీ దట్ యూ వుడ్ ఆల్వేస్ కీప్ విత్ యూ? రకరకాల ఫీలింగ్స్తో కూడుకున్నటువంటి ఇన్సిడెంట్స్ చాలా గుర్తున్నాయి. ఆదిత్య అమ్మగారు స్టేజ్ మీదకి వచ్చి మనం ఫస్ట్ సీజన్ చేసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, ఆ తర్వాత శ్రీలలిత చేసిన మిమిక్రీ, ప్రవస్తి కాంట్రవర్సీ, అలా చూసుకుంటూ పోతే చాలా 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 ఇట్స్ కంప్లీట్ ఒక ఫుల్ మీల్ లాగా, ఒక ప్లేట్ లాగా అనిపించేటటువంటి ఒక బ్యూటిఫుల్ జర్నీ. కష్టం పక్కనే సుఖం ఉంటుంది, మంచి పక్కన చెడు ఉంటుంది. అంటే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసేలా ఉంది. ఇక్కడ పాడే ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి బయట కలిసినప్పుడు, కనిపించినప్పుడు, ద వే దే రెస్పాండ్ టు అస్, ద వే దే ట్రీట్ అస్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ for being here again and again and again and again. Thank you so much for being part of 26. Really, మీ ఆసనాన్ని స్వీకరిస్తే I will invite Chandrabose garu. Thank you so much, Charan garu. All the best to us. To us. పదాలతో పాటలకు ప్రాణం పోసి తెలుగు సినీ లోకానికి అద్భుతమైన గీతాలను అందించిన లిరికల్ బాస్ మిస్టర్ చంద్రబోస్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ప్లీజ్ వెల్కమ్ చంద్రబోస్ గారు. సీజన్ 19లో మనం అందరం కలిసి పాడుతా తీయగా స్టార్ట్ చేసాం. ఇవాళ సిల్వర్ జూబ్లీ అయ్యాక సీజన్ 26లో ఉన్నాం. హౌ డు యూ ఫీల్ సార్? మనం కలిసి 8 సిరీస్లు ఎనిమిది సిరీస్ చేస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, దాని తర్వాత ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మన కళ్ళ ముందు, మన ఎదురుగా ఎదుగుతున్న పిల్లలు, పురోగమించిన పిల్లలు, వృద్ధి చెందిన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. తర్వాత కొండంత సంతృప్తి ఎందుకంటే వీళ్ళ ప్రయాణంలో, వీళ్ళ గమనంలో మేము కూడా ఒక భాగమైనందుకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. పాటలు రాస్తాం, పాటలలో మేము ఎంతో కష్టపడతాం, కానీ పాటలు పాడే
పిల్లల కోసం మాట్లాడతాం, పిల్లల కోసం సలహాలు ఇస్తాం, వాళ్ళను మంచి బాటలో పెట్టే ఒక పనిలో ఉండడం ఉన్నది. ఆ పని విజయవంతంగా పూర్తి చేస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా కూడా ఉంటుంది. ఈ సంతోషం సంతృప్తి గురించే అనుకుంటా నాన్నగారు కూడా పాడతా తీయగాకి అంత లిటరల్గా ప్రాణం పోసారని చెప్పొచ్చు. ఆయనకి నిజంగా పాడతా తీయగా అన్న వేదిక ఆయనకి నిజంగా ప్రాణం. ప్రతిసారి ప్రతి నెల ఈ స్కెడ్యూల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవారు. అలాంటి ఒక అద్భుతమైన ఒక కార్యం మనం అందరం చేపట్టాము. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ అ హెల్ప్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఆస్థాన జడ్జెస్ వచ్చేసారు. మరి ఇక రాగం అనే ఆయుధంతో, స్వరం అనే శక్తితో, మాధుర్యం అనే మంత్రంతో ప్రపంచాన్నే తన వైపుకి తిప్పుకున్న సంగీత దర్శకులు, తెలుగువారి గర్వకారణం, ద వన్ అండ్ ఓన్లీ, ద గ్రేటెస్ట్ లెజెండ్ శ్రీ కీరవాణి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. సో నైస్ టు హ్యావ్ యూ బ్యాక్ సార్. ఈ సీజన్లో కూడా మీరు స్పెషల్ జడ్జ్గా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ చరణ్. రెండో సీజన్ పాడతా తీగ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? చరణ్, 25వ సిల్వర్ జూబ్లీ సీజన్ అయింది కదా. సో 26వ సీజన్ నేను ఎలా చూస్తానంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బిగినింగ్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ. ఎగ్జాక్ట్లీ. సో గోల్డెన్ జూబ్లీకి నాంది పలుకుతున్నాం కాబట్టి, సో ఈ సీజన్ స్పెషాలిటీ, అందరూ ఎక్కడా కనబడని గాయకులు, ఇదివరకు ఎక్కడ ఎపీర్ కాని వాళ్ళు ఫ్రెష్గా ఇందులో కనబడుతున్నారు. సో నూతన ఉత్సాహంతో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇదివరకు ఎప్పుడు చూడని ముఖాలు, వినని గాత్రాలు మనం వినబోతున్నాం. సో వాళ్ళకి కూడా మనం కొత్త, మనకి వాళ్ళు కొత్త. సో అంతా కొత్తగా ఉంటుందని భావిస్తూ నా కంటెస్టెంట్లకి, నిర్వాహకులకి, నీకు, మన జడ్జెస్కి నా విన్నపం ఏంటంటే, ఈ కొత్త సీజన్లో బాలుగారు ఇది ప్రారంభించినప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు వీళ్ళందరూ పాడిన పాటలు మనకు తెలుసు. అందులో చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. కుర్రాళ్ళు కావచ్చు, లేకపోతే చాలా పాటలు ఉన్నాయి. కానీ ఎన్ని పాడినా ఎందరో మహానుభావులు, చాలా గొప్ప గొప్ప కాకలు తీరిన వాళ్ళు, కొమ్ములు తిరిగిన రైటర్లు, కాకలు తీరిన సంగీత దర్శకులు వాళ్ళు కలిసి క్రియేట్ చేసిన ఎన్నో ఆణిముత్యాల్లో మనం చాలా తక్కువ వినియోగించుకున్నాం ఇంతవరకు. ఇంకా మనం వినవని పాటలు చాలా అని భావిస్తూ, ఈ కొత్త గాయకులు ఎన్నుకునే పాటల్లో ఇదివరకు వీళ్ళని మనం చూడలేక. సో అట్లాగే ఇదివరకు ఎప్పుడు మనం ఈ వేదిక ద్వారా విన్న పాటల్ని మనం వినాలని ఆకాంక్షిస్తూ, వాళ్ళు ఎన్నుకునే పాటలు కూడా కొత్తగా ఉండాలని నేను ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్ టు ద కంటెంటర్స్ అండ్ టు యూ. సార్, లాస్ట్ సీజన్లో మీరు చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు సార్ అందరికి, పిల్లలకి అందరికీను. ఈ సీజన్లో కూడా అంటే మీ బృందంలో వాళ్ళకి ఒక అవకాశము, మీ సంగీతంలో వాళ్ళకి ఆపర్చునిటీ, అది అలాంటిది. అంటే వేర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సమ్ సర్ప్రైజెస్ సార్. మీరు ఇప్పుడే అనౌన్స్ చేయాలి. ప్రతి డిసెంబర్ 25కి శాంతాక్లాజ్ ఆయన వచ్చి గిఫ్ట్లు ఇస్తుంటారు. సో ఆయన దగ్గర కూడా ఒక్కొక్కసారి గిఫ్ట్లు ఎగ్జాస్ట్ అయిపోతాయి. గోడౌన్లో గిఫ్ట్లు ఉండవు. బట్ చూస్తాం, వీళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ఈసారి వేరే రకం ఆలోచిద్దాం. కొత్త గిఫ్ట్లు ఆలోచించాలి, కొత్త విన్యాసాలు చేయాలి. ఎందుకంటే జీవితం అంటే ప్రతిరోజు కొత్తగా ఉండాలి. పాత పడిపోతే ఇంకా మనకి జీవితం మీద ఇంట్రెస్ట్ పోదు. కాబట్టి ఆలోచిద్దాం, ఇంకా టైం ఉంది కదా. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం నీట్గా ప్లాన్ చేద్దాం. సో ఆల్ ద బెస్ట్ టు us. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, the season 26 contestants ni mee kartala dhunulto okasari welcome cheseddam please. ఎలా ఉన్నారు? ఎక్సైటెడా? ఎస్ సార్.
మీరు ఎదురు చూసిన ఒక సిచ్యువేషన్ అయినా ఇది ఇవాళ ఈ డే ఎప్పుడైనా మీరు ఇమాజిన్ చేశారా? పాడుతా తీయగా స్టేజ్ మీద కీరవాణి గారి ముందు, చంద్రబోస్ గారి ముందు, సునీత గారి ముందు పాడుతామని ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడు ఊహించలేదు. అంటే ఎవరు కూర్చుంటారు అనుకున్నారు అక్కడ? మీరు ఎక్స్పెక్ట్ చేసే కదా ఆడిషన్కి వచ్చారు, అంతే కదా? అంటే కానీ అది సెలెక్ట్ అవుతామా లేదా అంతేనా? ఆ టెన్షన్ ఉండిందా? సెలెక్ట్ అయినప్పుడు ఎట్లా ఉండింది మీ అందరికి? ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాం సార్. బాగా ఫీల్ మాటల్లో చెప్పలేం. అంటే తెలియదు ఎలాగ చెప్పాలన్నది, అలా చెప్పావు అనమాట. అయినా నువ్వు ఏదో టీవీ పెట్టుకున్నావు కళ్ళజోడికి, అదే ఇప్పుడేదో అది వచ్చిన దాన్ని ఏమంటారు? విఆర్ సార్. విఆర్ అదేనా? దాంట్లో ఏమైనా సినిమాలు చూస్తున్నావు నువ్వు? లేదు సార్. ఏదో వేసుకో ఒకసారి. నా కళ్ళల్లో ఉన్న ఫీల్ ఏంటో తెలియకూడదు అని కవర్ చేసుకోవడానికి వేసుకున్నాను సార్. అది తీసావంటే కొడతా. వెల్, ఇట్ ఈస్ రియలీ ఎక్సైటెడ్. మీ పేర్లు ఒకసారి మైక్ ఎలా పాస్ చేసి పేర్లు మటుకు ఇప్పుడు చెప్పేయండి. నేను బరిలోకి దిగితే ఎవడే నవ్వాల్సిందే ఆంఫర్ట్. నా పేరు సంపత్. రంజాన్ అంటే అందరూ తింటారు హలీం, నేను మీ తస్లీం. సంగీతంలో నేను ఒక తపస్వి, నా పేరు యశస్వి. నా పాటలతో మీ అందరికి తెప్పిస్తాను ఊపు, నా పేరు ధన స్వరూపు. ఎలా రాస్తారో జడ్జెస్ నా తలరాత, కానీ నేను మాత్రం సృష్టిస్తా చరిత్ర, నా పేరు చరిత. కీరవాణి గారు బాగా కొట్టారు జింతాత జితా జితా. ఇప్పుడు మీ ముందు మెరవడానికి వచ్చేసింది ఈ శ్రీ హర్షిత. పొద్దున్నే దేవునికి వెలిగించాను అగరత్తి, ఈ షోకి మీరే రాజు మంత్రి, మీ ముందుంది గాయత్రి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప ఆవత్సర అసితా త్రయార్షేః ప్రవరాన్విత కాశ్యపశకోత్ర ఆస్ఫలాన సూత్ర వృక్షకాధ్యాయి నాగవెంకట శ్రీహర్ష లక్ష్మణ శర్మన్ అహంబో అభివాదయే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. దాంట్లో నీ గోత్రం అన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చేసాయి కదా? అన్నీ ఏమీ గుర్తుండదు. పాడుతా తీయగాలో నేను చేస్తాను ధూమ్ధామ్, నా పేరే అనూహ్య రామ్. అందరికీ నమస్కారం, నా పేరు గీతాంజలి. నా పాటతో మీకు ఇస్తా స్వరాంజలి. అందరికీ నమస్కారం. ఈ పాడుతా తీయగాలో సెలెక్ట్ అవ్వడం నా అదృష్ట. ఈ షోకి నేను తెస్తా ప్రతిష్ట, నా పేరు శర్మిష్ట. నా పేరులో స్వరం ఉంది, అదేంటో మీరు చెప్పగలరా? చెప్పలేను. నిగమా. వెల్కమ్. వెల్కమ్ మీ అందరికీను. బాగా హ్యాపీగా ఉన్నారు. అది ఎక్కువసేపు ఉండదు, బట్ వీ విల్ ఆల్ హ్యావ్ ఫన్ అట్ యువర్ ఎక్స్పెన్స్. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, ధైర్య సాహసే సంగీతం. వెళ్ళి కూర్చోండి. సో ఈ సీజన్ 26 కంటెస్టెంట్స్ ఈ 12 మంది. ఇకపోతే పోటీ ప్రారంభించబోయే ముందు రూల్స్ అండ్ మార్క్స్ యాజ్ ఆల్వేస్. వీళ్ళందరూ టోటల్ 100 మార్క్స్ కి కంప్లీట్ చేయబోతున్నారు. కీరవాణి గారు 40, చంద్రబోస్ గారు, సునీత గారు అండ్ నేను ముగ్గురం కలిసి 20 మార్క్స్ కి వాళ్ళకి స్కోర్ చేయబోతున్నాము. 20 దట్ ఈస్ 60 అండ్ కీరవాణి గారు 40 దట్ ఈక్వల్స్ టు 100 మార్క్స్ మీరు కంప్లీట్ చేయబోతున్నారు. ప్రతి సీజన్ లాగానే 4 వారాల తర్వాత ఈ 12 మందిలో ఎవరికి లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ దాకా చేరుకొని ఫైనల్స్ లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ 26 విజేతలు. మొదటి స్థానంలో నిలిచిన విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతి అందజేస్తున్నారు. అలాగే రెండో స్థానంలో ఉన్న విజేతకు 3 లక్షల రూపాయలు, మూడో స్థానంలో ఉన్న విజేతకు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ థీమ్ ఏంటంటే ప్రతి ప్రారంభానికి ఒక పరిచయం అవసరం కదా. అందుకే మా సింగర్స్ వాళ్ళ స్వరాలని వాళ్ళకి ఇష్టమైన పాటలు పాడి మనకి పరిచయం చేసుకుంటారు.
సో పాట ఏంటనేది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఫేవరెట్ సాంగ్ వాళ్ళు ప్రెజెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ థీమ్ కి పేరు ఓన్ సాంగ్స్ చాయిస్ రౌండ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఆల్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నిగమ. హాయ్ నిగమ. నమస్తే సార్. ఇప్పుడు ఇంట్లో కూడా నిగమ అని పిలుస్తారా? చాలా ఫార్మల్ గా ఉన్నది. ఏదో పెట్టిన ఏమైనా ఉంటుందా నీకు? ఎలా నీ ఫ్రెండ్స్ ఎలా పిలుస్తారు నిన్ను? ఫ్రెండ్స్ నిగమ అని పిలుస్తారు. ఇంట్లో ఏమని పిలుస్తారు? అమ్మ చిట్టి అని పిలుస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారా నిన్ను? చిట్టి అని పిలుస్తారు. చిట్టి అని పిలుస్తుందా? మరి నాకు ఇంకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. మిగతా వాళ్ళు ఏమని పిలుస్తారు? చిట్టి అనే పిలుస్తారు. చిట్టి అనే పిలుస్తారా? మరి పండు ఎవరు మీ ఇంట్లో? సార్ ఎవరు చెప్పారు సార్ మీకు? మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందా? మాకన్నీ ఇన్ఫర్మేషన్ అన్ని మేము జనరేట్ చేయడం మా ఇట్లాంటివన్నీ మాకు తెలుసుకోవాలి కదా, అందుకే మేము ఇక్కడ నిల్చున్నాం అనమాట. కాదు సార్, నా పేరు చిట్టి. మరి పండు ఎవరు? తెలీదు. తెలీదు? మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. పండు అని ఎవరు పిలుస్తారు నిన్ను? ఎందుకు నీకు ఆ పండు అంటే ఎందుకు ఆ రియాక్షన్ మారుతుంది? ఎందుకు అలాగా? నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఏమో కొంచెం ఫన్నీగా ఉంటుంది. చిట్టి కన్నానా? నాన్న పిలుస్తారు. నాన్న మరి ఇంకే, కానీ నాన్న పిలిస్తే మటుకు నీకు నచ్చదు. అలా కాదు, ఎవరు పండు అని పిలిచినా నచ్చదు. వెల్ పండు, వెల్కమ్ టు పాడుతా తీయగా పండు. కీరవాణి గారు ఎంత అద్భుతమైన ఒక సాంగ్ కంపోజ్ చేశారు తెలుసు కదా? పండు 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 ఎర్ర పండు. పండు నీ ఓన్ చాయిస్ ఏ పాట? సదా నన్ను. సదా నిన్ను పండు అని పిలవకండి. పండు ఇంత గొప్పదా, సార్ అసలు ఎవరు చెప్పారు సార్ అంత పండు పండు అని? లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ పండు. ఆల్ ద బెస్ట్ పండు. థ్యాంక్ యూ. సదా నన్ను నడిపే నీ చెలిమే పోదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం నర్తించగా నీతో జతై ప్రాణం సుమించగా నీకోసమై కాలం నర్తించగా నీతో జతై నారి గపదాని దదదాని దాప మగ గగ పాప సద సాసనిదా గద మామ గారి సగని సనిదా దదదని దదరి మారి మగ సరిని సదాని పదగా నదికి వరదల్లే మదికి పరవల్లే మెరుపు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో తలపు తుది జల్లై తనువు హరిగిల్లై వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ లోన మోగేనా కాలం
కోసమై కాలం నర్తించదా నీతో జతై. చక్కగా పాడవు పండు. కీరవాణి గారు కోరినట్టుగా ఇంతవరకు పాడతా తీగలు వినని పాట ఈ పాట. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నిగమ, నమస్తే సార్. చాలా బాగుందమ్మా నీ గాత్రం, చక్కగా పాడావు. నీకు స్వరజ్ఞానం ఉందని నాకు ఎవరో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన నిర్వాహకుల్లో, కరెక్టేనా? అవును సార్. నువ్వు ఇప్పుడు ఇది ఏ రాగంలో పాడింది? ఇది బేస్డ్ ఆన్ విచ్ రాగం? మిశ్ర కాంబోజీ. కాంపోజ్ అంటే ఇందులో కూడా స్వరాలు వచ్చినాయి, నువ్వు పాడిన దాంట్లో స్వరాలు ఉన్నాయి, కాకపోతే అవి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినావు కాబట్టి సరదాగా నేను ఇదే రాగంలో నేను హమ్ చేసిన దానికి నువ్వు స్వరం ఎలా చెప్తావు వినాలనే కుతూహలంతో ఉన్నాను నేను. ఓకే సార్, ట్రై చేస్తాను. నా తరిరరి తరరే గా గవరి సదరి దర తేరితా గపదరి సా తారిర తారిరరిరా గారి సదా తారిర నారిర తేరా గారి సదా గారి సని దపమగా గారి సని దపమగా. చాలా బాగుందమ్మా. ఈ మాత్రం స్వరజ్ఞానం కూడా చాలా పేరు మోసిన గాయని గాయకుల్లో కూడా నేను చూడలేదు. నువ్వు దారిలో ఉన్న చక్కటి సాధనలో ఉన్నట్టు అర్థమవుతుంది. నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే ఏం లేదమ్మా, నువ్వు ప్రతి పాటని కూడా సాహిత్యంతో ఎలాగైతే నువ్వు పాడతావో స్వరాల్లో కూడా పాడడం ప్రాక్టీస్ చేస్తే నీకు దేవుడిచ్చిన ఈ స్వరజ్ఞానం ఏదైతే ఉందో దానికి నువ్వు పదును పెట్టినట్టు అవుతుంది. అర్థమైందా? సో ఆ ప్రాక్టీస్ నువ్వు ఒక పక్కన చేసుకుంటూ ఉండు, అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ యు ఆర్ ప్రాక్టీసింగ్. అయితే చిన్న విషయం నీ గురించి, నీకు శుభాకాంక్షలు ఎలా చెప్తానంటే, నిగమ గళంలో స్వరాలు ఒలికితే నిండుగా, మెలోడీ తన పాటల్లో వినిపిస్తే మెండుగా, పాడుతా తీయగాలో ప్రతి ఎపిసోడు ఒక పండుగ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పండొచ్చింది. హలో హలో హలో. సారీ సారీ సారీ. పర్లేదా? అయ్యో సారీ మ్యామ్, టెన్షన్లో. నిగమా, నీ టెన్షన్కి నేను అర్థం చేసుకోగలను, కానీ పాడతా తీగ కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. చాలా చక్కటి గాత్రం, చాలా చాలా కుదురుగా ఉన్నావు, నువ్వు బెరుగ్గా ఉన్నావు. ఆ బెరుకు మాత్రం తీసేస్తే యూ హ్యావ్ అ లాంగ్ జర్నీ ఇన్ పాడతా తీగ ఈ సిరీస్లో. నీ గాత్రం నాకు చాలా నచ్చింది, చాలా మృదువుగా ఉంది. సేమ్ టైం నువ్వు క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి కావాల్సినంత ఒదుగుతో పాటు కొంచెం ఘనమైన గాత్రం కూడా నీది. సో ఇట్స్ అ డిఫరెంట్ అండ్ యూనిక్ వాయిస్ టెక్స్చర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడుకొని గొంతుని. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా అందంగా పాడు. థ్యాంక్ యూ. నిగమా, నమస్తే. చాలా బాగా పాడావు, మంచి పాట. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో వినని పాట. చాలా మార్ధవం ప్రతి అక్షరంలోనూ ధ్వనించింది. ఒక మాంత్రిక మార్ధవం ఉంది, అంటే మనసులను మంత్రింపచేసే ఒక మార్ధవం, ఆ మృదుత్వం నీ గొంతులో ఉంది. చాలా బాగా పాడావు, మంచి పాట ఎంపిక చేసుకుని పాడావు. ఆ గొంతుకు తగినట్టుగా చరణంలో మొదటి వాక్యం నదికి వరదల్లే మదికి పరవళ్ళే, అక్కడ కొంచెం కింది నుండి ప్రారంభమైంది, అక్కడ ఎందుకో వినబడలేదు. అక్కడ కోరస్ ఉందా? ఉంది. ఆ కోరస్ ఎక్కువైపోయింది, నీ గొంతు తక్కువైపోయింది. ఆ ఒక్క వాక్యం తప్ప మిగతా అంతా బాగా పాడావు. చివర్లో ఎద వీణలోన మోగేనా అన్నావు, చూసావా? మోగేనా అన్నావు, ఎంత బాగా నువ్వు మనసంతా పులకరించిపోయింది, అంత బాగా పాడ. ఆ మోగేనా అనే మాట చాలా బాగా పలికావు. అట్లాగే నిగమ అంటే అర్థం వేదంలో సంగీత శాస్త్రానికి సంబంధించిన వేదం సామవేదం. నీ జీవితం అంతా సామవేదంలాగా సుమధుర భరితంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. వెల్కమ్ టు పాడతా తీగ పండు. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఓన్ చాయిస్ రౌండ్లో ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ సాయి చరిత. సాయి చరిత ఏ ఊరు? అనంతపురం సార్ మాది. ఇప్పుడు నేను స్కూల్లో సాయి చరిత అని పిలుస్తారా, సాయి అని పిలుస్తారా, చరిత అని పిలుస్తారా? సాయి చరిత, చరిత అని పిలుస్తుంటారు. ఇంట్లో అమ్మ చరిత అని పిలుస్తుంది, నాన్న చరితలు అని పిలుస్తారు సార్. చరితలు.
నిక్ నేమ్ అట్లాంటిది ఏం లేదా నీకు? చెర్రీ అని పిలుస్తారు. చెర్రీ నీకు ఇష్టమే, చెర్రీ అని పిలుస్తే. ఎవరు పిలుస్తారు అలా ఇంకా నిన్ను? మా బంధువులు ఫ్రెండ్స్ అందరు పిలుస్తుంటారు సార్. చెర్రీ. ఏ పాట పాడబోతున్నావు? నీ చాయిస్ ఏంటి ఇవాళ? నేను ఈరోజు పాడబోయే పాట సంకురాత్రి కోడి. ఆల్ ది బెస్ట్ చెర్రీ. థ్యాంక్ యూ సార్. బాగా పాడు. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో ముర్రో. నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయా. రెండు మూరల పాలు పెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఆకు వక్క వేసిన నోరు పండదేమి. ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామి. స్వర్గ సుఖం పొందేటి దారి చూపవేమి. వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగా పెరిగే నెలలు నిన్న నువ్వు. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యు మొర్రో. మేడమెత్తలేలా చెట్టు నీడ మేలు. మెత్తదిండు కన్నా ఉత్త చాప మేలు. ముక్కెర్ల వెలుగుల్లో రేయి తెల్లవారు. చెప్ప ముద్దు పెడితే ఒళ్ళు మండిపోదా. సాహసాలు చేసే చల్లబడిపోనా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా. చెయ్యి వేస్తే చెంగు జారే కుయ్యో మొర్రో. నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయా. రెండు మూరల పాలు పెయ్యరా జగడం వచ్చిన తాకవద్దయా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. హుమ 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 హుమ
హుమా 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 హుమా. సాయి చరిత, నమస్తే సార్. చక్కగా ఉందమ్మ నీ వాయిస్, చాలా ముద్దుగా ఉంది. థ్యాంక్ యూ సార్. సాయి చరిత అంటే పారాయణ చేస్తారు. సాయి చరిత పారాయణ అదేనా? అంటే నా పేరు చాతో స్టార్ట్ అవ్వాలని చరిత అని పెట్టారు సార్. ఓకే. అండ్ మా అమ్మ వాళ్ళకు సాయిబాబా భక్తి ఎక్కువ సార్. సో సాయి అండ్ లక్ష్మి అనేది మా అమ్మమ్మ పేరు సార్. సో లక్ష్మి సాయి చరిత. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు 21 రోజులు కానీ అట్లా పారాయణ చేస్తారు, తెలుసా నీకు? సాయి చరిత్ర అది నువ్వు చేసావు ఎప్పుడైనా? లేదు సార్. మరి చేయాలిగా. సార్థక నామధేయం ధైర్యాలు అవ్వాలంటే మరి చేయాలిగా. అనిపించలేదు నీకు ఇప్పుడు అట్లాగా? అంటే పూజ చేస్తాను సార్, పారాయణం అలా ఓకే, లేదు. చేసి చూడు 21 days. ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అది దేంతో స్టార్ట్ అవ్వాలి? మన పేరుతో స్టార్ట్ అవ్వాలి, అంతేగా? అవును సార్. ఆయన చాలా పేరు గడించారంటారు. అంటే ఏంటి? పేరు అట్లాగే ఉంటుంది, ఆ పేరు అందరికీ తెలియడమే కదా. సో అది నువ్వు ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు మీకు అది ఒక మంత్రంలా పనిచేస్తుంది. సంక్రాంతి కోడి పాట చాలా చక్కగా ఉంది. అది ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచిన పాట, మధుశ్రీ పాడింది కదా. అవును సార్. కుయ్యో ముర్రో అనేది ఇంత స్వరయుక్తంగా, ఇంత మెలోడియస్గా ఉంటుందని ఆయన నిరూపించారు. నువ్వు మళ్ళీ నిరూపించావు. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ నిక్నేమ్ నువ్వు తింటూ ఉండొచ్చు. చెర్రీ తిన్నావు ఎప్పుడన్నా? తిన్నాను సార్. బాగుందా? స్వీట్గా ఉందా, కొంచెం పులుపుగా ఉందా? స్వీట్గా ఉంది సార్. ఓకే, వెరీ గుడ్. నువ్వు నీ పాటలు కూడా ఈ ఎపిసోడ్స్లో స్వీట్గా ఉండాలి, చెర్రీలాగా స్వీట్గా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సాయి చరిత, నమస్తే సార్. నమస్తే అమ్మ. బాగా పాడావు. ముఖ్యంగా కొంచెం కొంచెం కొరుకు తినవయ్యా అన్నప్పుడల్లా బాగా పాడావు. చరణాల్లో కూడా బాగా పాడావు. కాకపోతే చాలా చోట్ల ఇంకా పాట యొక్క ఉద్దేశాన్ని ఇంకా పలికించాలి, ధ్వనింప చేయాలి నీ గొంతులో. అది ఖచ్చితంగా ముందు ముందు ఇంకా సవరించుకొని నేర్చుకుంటామని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాటలో మొదటి చరణంలో వేటూరి గారి ఎంత గమ్మత్తుగా రాశారంటే, వీధి అరుగు మీదే దోచుకున్న వలపు వడ్డీలాగా పెరిగే అన్నారు. అంటే నెల తప్పి నెలలు నిండుతున్నప్పుడు పొట్ట పెరుగుతుంది కదా, దాన్ని వడ్డీ పెరగడంతో సూచించారు ఆయన. ఎంత సరసమైన ఒక భావన, రసాత్మకమైన భావన అది. వేటూరు గారు అద్భుతంగా రాశారు. మధుశ్రీ గారు కూడా చాలా బాగా పాడారు. రెహమాన్ గారు ఇంకా స్వరాలు చెప్పక్కర్లేదు. పాట యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా నువ్వు ధ్వనింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడుగులు వేస్తున్నావు మెల్లిమెల్లిగా, సరేనా? చరిత, నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. నువ్వు మాట్లాడడానికి, పాడడానికి గొంతులో వేరియేషన్ ఏమీ కనిపించట్లేదు. బాగుంది. అంటే అలా ఉండటం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట, చాలా గమ్మత్తైన పాటను, చాలా అల్లరి పాట సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు. దట్ షోస్ యువర్ పర్సనాలిటీ టు. నువ్వేమీ చాలా నార్మల్గా అమాయకత్వంతో అట్లా ఏమీ ఉండవు. ఇంట్లో చాలా అల్లరి చేస్తావని ఇండైరెక్ట్గా చెప్పేసావు. ఖచ్చితంగా మ్యామ్. ఓకే, మార్క్ కూడా వేసేసావు దానికి. వెల్కమ్ టు పాడతా తీయగా నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నీకు నీ జర్నీ చాలా బాగుండాలి ఇక్కడ అని కోరుకుంటున్నాను. శృతి చూసుకుంటూ ఉండు, ఓకే? శృతి కన్సిస్టెన్సీ పాట మొత్తం నిలబడటం లేదు. కొన్ని చోట్ల ఫ్లాట్ అవుతుంది, కొన్ని చోట్ల ఎస్పెషల్లీ నీ గాత్రధర్మానికి ఏంటంటే కొంచెం షార్ప్గా ఉండటం మూలంగా హై నోట్స్ పలుకుతున్నప్పుడు ఆ స్వరస్థానం ఆ స్థానంలో చేరటం లేదు. ఇద్దరు షార్ప్ అవుతుంది ఆర్ ఫ్లాట్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలి అంటే సాధన. క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సినిమా పాట పాడటం అనేది చాలా కాంట్రాస్ట్, అది చాలా వేరియేషన్. సో ఇది సాధనతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ వెల్. ఓకే, ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఇవాళ ఈ ఫస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సంపత్. ఏ ఊరు నీది? విజయనగరం సార్. విజయనగరం. వేరే ఇంకేం హాబీస్ ఉన్నాయి నీకు? మ్యూజిక్, గార్డెనింగ్ కూడా చేస్తాను సార్. గార్డెనింగ్? అవును సార్. గార్డెనింగ్ అంటే ఎట్లా? అంటే పూలు, చిన్న చిన్న ష్రబ్స్ అట్లాంటివా? పువ్వులు ఉంది సార్. చిన్నగా ఓన్లీ మా కుటుంబం సంబంధించిన అంతవరకు పెంచుకుంటాం అన్నమాట. పూలు, పళ్ళు అన్ని పెంచుకుంటాం సార్. పళ్ళు అన్ని రకాలు పెంచుకుంటాం. అందుకేనా నీకు నీ నిక్ నేమ్ మ్యాంగో? అంటే అందుకు కాదు సార్, అన్నయ్య చలికాలంలో పుట్టినప్పుడు పండులాగా ఉండడానికి యాపిల్ అని పెట్టారు. నేను పండులాగా ముద్దుకున్నాను, కానీ సమ్మర్లో పుట్టినాను మ్యాంగో పెట్టాను. ఇంకా సపోర్ట్ అని పెట్టలేదు, అది సంతోషం. గార్డెనింగ్ అంటే ఒట్టి ఫ్రూట్ ట్రీస్ మాత్రమేనా? లేదు సార్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాలు, ఎన్ని మొక్కలు పెంచుతాను. ఫ్లవర్స్?
ఆ ఫ్లవర్స్ కూడా సార్. అంటే ఇప్పుడు ఇంట్లో పూజకి మాత్రమేనా లేకపోతే ఎవరికైనా ఇచ్చే అలవాటు ఏమైనా ఉందా పూలు? ఇంతవరకైతే ఇవ్వలేదు సార్, ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నా. అరే అంటే అందరికీ ఇద్దాం పళ్ళు అన్నీ తెచ్చాను సార్ విజయనగరం నుంచి. అక్కడ నుంచి వచ్చేసరికి అన్నీ వాడిపోయాయి. కానీ ఒక పువ్వు మాత్రం దాచుకొని సునీత మేడం గారికి ఇద్దామని తెచ్చాను. అమ్మా బాబోయ్. కానీ అయితే కాదు, నాకు తెలిసి ఒక బుట్టలో పూలన్నీ పెట్టి దాంట్లో నీళ్లు చల్లుతారా, అన్నిటికీ చేస్తాయి. నువ్వు ప్రత్యేకంగా ఈ ఒక్క పువ్వు మాత్రం వాడకుండా ఎట్లాగ వచ్చింది? అంటే ఫస్ట్ టైం సార్ ఇవ్వడం, అందుకే నీట్గా. ప్యూర్ లవ్. వాడి కీబోర్డ్ ఆఫ్ చేయండి. రోమియో సంపత్, నీ చాయిస్ ఏంటి ఇవాళ? ఒక మారు కలిసిన అందం పాడుతున్నాను సార్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. జడ్జెస్ ఇక్కడ ఉన్నారా? పైన కెమెరాలు ఉన్నాయి, అక్కడ చూసి పడాలి. కిందకి నీకు కిందకి దిగింది అనుకో. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం, ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. తన అల్లే కదలే పొడుపు, వెదజల్లే కడలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. నడకలు బ్రతుకున మార్చినదే, సాయంకాల వేళ దొరుకు చిరు తిండి వసనలు వాడుక చేసిందే, పుచ్చికోన చల్లగా నన్ను తాకే కొండ మల్లిక, సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా, ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. నా 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 నా
Remove away. Na 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 na. Protocol. పేరు అడిగితే తేనె పలుకుల జల్లులో ముద్దగా తడిసానే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా ఓ కనులార చూడాలి తడి ఆరిపోవాలే ఒల్లారల్లా లారల్లారల్లా ఒల్లారల్లా లారల్లారల్లా కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తన అల్లే కదలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే పాడుతా తీయగా అంటే నేను స్టార్ట్ చేసిన పాడుతా తీయగా చరిత్రలో ఒక సాంగ్ ఫుల్గా సునీత గారు నవ్వుతూ వింటాం ఇవాళే మొట్టమొదటిసారి. థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిరునవ్వుతోనే అలా వింటూనే ఉన్నారు ఇవాళ నీ పాట మొట్టమొదటిసారి. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సార్ ఓవర్ టు యూ. సాయి సంపత్ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. నువ్వు గులాబీ అనే సినిమాలో పాడిన పుణ్యానికో పాపానికో ఆవిడికి నువ్వు సునీత గారికి ఒక గులాబీ ఇచ్చావు, బాగానే ఉంది. రాలిపోయే పువ్వా పాడినందుకు ఒక రాలిపోయిన పువ్వునా నువ్వు తేలేదటయా. ఎనీవే అదంతా సరదాగా అన్నమాట. ఉడిపి హోటల్ అంటే ఏంటి, దానికి నీకు ఉన్న అనుబంధం ఏంటమ్మా? సార్ అంటే అది అమ్మకి సంగీతం అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం సార్. అప్పుడు వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్ లేకపోవడం వల్ల మామూలుగా స్కూల్కి వెళ్తున్న దారిలో ఉడిపి హోటల్ ఉండేది. అక్కడ ఆవిడకి నచ్చిన పాట ఏదైనా వేసినప్పుడు అలా నించుంటే అప్పుడు బాగోదనేసి ఏదో పడిపోయినట్టు వెతకడం అలా ఉండి ఆ పాట వినేవారు అనమాట. ఆ పాట విన్న తర్వాత అది నోట్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగేవారు అన్నమాట, టేప్ రికార్డర్ ఉందా అని చెప్పి వినేవారు అనమాట. ఆ పాట అలా నేర్చుకునేవారు అనమాట. అది చూసి నేను ఇన్స్పైర్. చాలా ఆనందంగా ఉందమ్మా, ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నంత అబండెంట్గా పాటల్ని స్టోర్ చేసుకునే గ్యాడ్జెట్స్ కానీ అవి లేని రోజుల్లో అది ఒక పాట, ఒక చక్కటి పాట వినాలని ఎదురు చూసే చకోరపక్షిలా ఎదురు చూసే రోజులు నాకు కూడా తెలుసు. ఎప్పటికో మా నాన్నగారు నాకు టేప్ రికార్డర్ కొనిచ్చారు. కానీ అంతకుముందు రేడియో ఉండేది. ఆ రేడియోలో వచ్చే పాటల కోసం రేడియో ఉన్నంత మాత్రాన పాటలు వినలేము. అందులో మీరు కోరిన పాటలు ప్రత్యేకమైన ఒక దీంట్లో వస్తాయి, ఒక టైం స్లాట్లో వస్తాయి. వచ్చినప్పుడు అందులో మనకి నచ్చిన పాటలు రావాలని కూడా రూల్ లేదు. ఆ నచ్చిన పాటలు వచ్చినప్పుడు అవి కార్యక్రమం చివరిలో వస్తే టైం అయిపోతుందని చెప్పి సగంలో ఒక చరణం అవగానే తీసేస్తారు. అప్పుడు మనకు కలిగే బాధ వర్ణనాతీతం. అవును సార్. సో బట్ ఆ రోజులన్నీ చాలా అద్భుతమైన రోజులు. నాకు వీధి లైట్లో కూర్చుని చదువుకున్న వాళ్ళని తెలుసు, కానీ ఇట్లాగా ఉడిపి హోటల్ పక్కన నిలబడి ఆ పాటలు వింటూ సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న అమ్మగారిని గురించి విన్నాను. వారికి జన్మించిన నువ్వు వారి కళల్ని సాకారం చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. సాయి సంపత్. అవును సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంపత్ సార్ నమస్తే. బాగా పాడావు, చాలా బాగా పాడు. నమస్తే. నువ్వు పాడుతున్నంతసేపు సునీత గారు నవ్వుతూ విన్నారని నేను చూడలేదు, చరణ్ గారు చూశారు.
కానీ నేనైతే నువ్వు పాడుతున్నంతసేపు చాలా శ్రద్ధగా విన్నాను. మొదటి నుండి చివరి వరకు చాలా శ్రద్ధగా విన్నాను. నీ గొంతు గురించి ఒకే మాట చెప్తాను. నీ గొంతు యొక్క పునాది చాలా పటిష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్. చాలా పటిష్టమైన పునాది కలిగిన గొంతు. దాని మీద ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. నీకు అంత విస్తృతి ఉంది. చాలా బాగా పాడావు. సంపత్ పాటల సంపద్. ధన్యవాదాలు సంపత్. నమస్తే. ఇది గుర్తుండిపోయే పేరు అవుతుందమ్మా. 100% గ్యారంటీ. సాయి సంపత్ అనే పేరు గుర్తుండిపోతుంది సింగింగ్ కమ్యూనిటీలో. నువ్వు ఇది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసినట్లుగా నాకు అనిపించలేదు. అంటే కాంపిటీషన్ లోనే ఫస్ట్ టైం అన్నట్టుగా. అంటే కాంపిటీషన్ ఇదే ఫస్ట్ టైం మేడం. అంటే కొద్దిగా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. వెరీ నైస్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అండ్ నీ వాయిస్ చాలా స్టేబుల్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ అయింది. ఎక్స్ప్రెషన్, స్పష్టత, ప్రతిదీ పుష్కలంగా. అంటే ఒక ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఇప్పుడు ఈ పువ్వు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ సంపత్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. వెల్డన్ రోమియో. ఇంకేం చెప్తాను. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు అదర్ ఎపిసోడ్స్. కంగ్రాచులేషన్స్. పాడుతా తీయగా చల్లగా